అందరికీ నమస్కారం. జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు దాని గురించి విందాం ఒకసారి. మీరు ఓకే అన్న, మీ పేరు? నఫీజ్. నఫీజ్ అన్న, జూబ్లీస్ నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో మరి ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మేజర్ గా 3 పార్టీలు ఉన్నాయి తెలుసు. అంతకు ముందు టిఆర్ఎస్ గెలిచే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ట్రై చేస్తుంది, బీజేపీ కూడా ట్రై చేస్తుంది. ఇక్కడ ఉన్నోళ్ళు లోకల్గా ఏమనుకుంటారు, ప్రజెంట్ పైన అధికారం ఎవరిది? కాంగ్రెస్ ఉంది కదా. ఎవరైనా కొంచెం ఒకవేళ అంతకు ముందే టిఆర్ఎస్ గెలిచి ఉంటే ఇప్పుడు కూడా టిఆర్ఎస్ ని గెలిపించుకుంటే, అంటే బీఆర్ఎస్ ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ ని గెలిపించుకుంటే వాళ్ళ పనులు అయితే అని అనుకునే వాళ్ళేమో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉంది, ఇప్పుడు వీళ్ళని గెలిపించినా కానీ పని అయిద్దో కాదో అన్న ఒక డౌట్ అయితే ఉంటది కదా. దానికోసమైనా కానీ నాకు తెలిసి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ గారు అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? రావచ్చు, యువకుడు కొంచెం తిరుగుతాడు. ఇప్పుడు లేడీస్ గీయడం తప్పలేదు, కాకపోతే ఇప్పుడు అంతకు ముందు చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా గెలిపియాలే కానీ చాలా మంది నెగిటివ్ గానే ఉన్నారు. చాలా సర్వేలలో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటారు, సో దాని గురించి మీరేమంటారు? అది అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. మన దగ్గర ఏం జరుగుతుంది ఎక్కడైనా, ప్రస్తుతానికి ఏం గాలి నడుస్తుందో అదే గాలి. ఇప్పుడు ప్రస్తుతానికి పైన కాంగ్రెస్ కొంచెం బాగానే ఉంది. 2 సంవత్సరాలకే ఒకేసారి దాన్ని ఓవరాల్ రివ్యూ చేయలేం కదా. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ కి ఛాన్స్ ఇచ్చారు, 10 సంవత్సరాల వాళ్ళ దాన్ని 2 ఇయర్స్ కాంగ్రెస్ ని అయితే ఒకేసారి కలిపి చెప్పలేరు కదా. మరి నవీన్ యాదవ్ గారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అంటే ఎవరి గురించి లేదు, చెడుగా కేసీఆర్ గురించే ఉంది కదా, చెడుగా కేటీఆర్ గురించే ఉంది కదా. ఈ మోతుబర్లు వచ్చి ఒక ఆయన మీద ఎలిగేషన్ చేస్తే చెడుగా లేనిది ఎవరు? జగన్ ఎన్ని రోజులు జైల్లో ఉండొచ్చి సీఎం అయిండు, కేసీఆర్ కూడా జైల్లో ఉండొచ్చి సీఎం అయిండు కదా. చెడుగా అనేది అదంతా ప్రచారమే. మరి జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? షూర్ గా కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.